సో జోగికి మళ్ళీ ఉచ్చు బిగిస్తుందా? 1200 పేజీల ఛార్జ్ షీట్ ఆయన మీద. లిక్కర్ నకిలీ మద్యం ఉత్పత్తికి కేంద్రం ఇబ్రహీంపట్నం లిక్కర్ మాఫియా ఇదంతా చేసింది అని పోలీసులు ఛార్జ్ షీట్ పెట్టారు. దాంట్లో ఇంకా చాలా మంది పేర్లు పెట్టారు. కానీ మీకు గుర్తుంటే కనుక తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కొత్తలో నకిలీ మద్యం మదనపల్లి దగ్గర ఎక్కడో తయారు చేస్తున్నారని చెప్పి వార్తలు రావటం, దాని మీద తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి అనుకుంటా, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, కొంచెం ఆయన కొంచెం అనుయాయుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి దీనికి కారణం అని చెప్పి అప్పుడు రావటం అయింది. సో తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయన మీద చర్య తీసుకుంది. చూసారా, మాదంతా నకిలీ మద్యం, అది తక్కువ చౌకరకం మద్యం అన్నారు. మీ వాళ్ళే మీ నియోజకవర్గంలో మీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఇక్కడ అయ్యారని చెప్పి వైసీపీ వాళ్ళు దాడి చేశారు. అవన్నీ అయ్యాయి. అప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇతను మా పార్టీ అభ్యర్థికి సంబంధించిన వాడే, కానీ ఈయన వైసీపీ నుంచి వచ్చాడు, వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఆయన అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి అది నడుస్తూ ఉంది. అయితే నిన్న ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ ఏమో నిన్న గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి అనే చోట ఏదో నిరసన తెలపడానికి వెళ్ళిన జోగి రమేష్ను వాళ్ళు అరెస్ట్, ఆయన వెళ్ళింది ఈయన ధూళిపాల నరేంద్ర మీద ఏదో నిరసన తెలపడానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ 1200 పేజీల ఛార్జ్ షీట్ పెట్టారు. ఈ ఛార్జ్ షీట్లో వాళ్ళు చెప్పే విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ అద్దేపల్లి కుటుంబంతో వీళ్ళకి ఎప్పటి నుంచో సంబంధం ఉంది. వీళ్ళు గత నుంచి కూడా ఇక్కడ వైన్ షాపులు ఇవన్నీ కూడా నడుపుతున్నారు. వైసీపీ వైన్ షాపులకు తెలంగాణ నుంచి నాన్ డ్యూటీ ఫ్రీ లిక్కర్ అనేది తీసుకొని వచ్చి అది ఇక్కడ సరఫరా చేసి వాళ్ళు దాన్ని లాభం పొందేవాళ్ళు. వైసీపీ వచ్చిన తర్వాత చీప్ లిక్కరు తయారు చేసి దాన్ని కేరళ అవి బ్రాండ్స్ వేసి లాభం పొందారు. ఇది అయింది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అదేపల్లిని వీళ్ళే ప్రేరేపించి అక్కడ చేసి అది తెలుగుదేశానికి ఆపాదించే ఒక పెద్ద కుట్ర పన్నారు ఇది. కానీ వీళ్ళ మనుషులైతే వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వీళ్ళకి షాపులు ఉన్నాయి, వీళ్ళకి ఒక చైన్ కూడా ఉంది అని చెప్పి వాళ్ళు చాలా వివరాలు చాలా పేర్లతో ఒక ఛార్జ్ షీట్ వేశారు. ఇది నిజానికి మీరు అన్నట్టుగా అంబటరాంబాబు లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్న సమయంలో జోగి రమేష్ కూడా ఒక వాయిస్, ఇది వాళ్ళకి సంబంధించిన షౌటింగ్ బ్రిగేడ్ ఇదేదో అంటారు కదా, ఏ పార్టీకైనా షౌటింగ్ బ్రిగేడ్ ఒకటి ఉంటుంది. వీళ్ళకి సంబంధించి ఇక్కడ జోగి రమేష్ విషయంలో అదనంగా ఏమంటే చంద్రబాబు నివాసం మీదకి అప్పుడు ఒక దండయాత్రకు వెళ్ళాడు అనే ఒక ఇది కూడా ఉంది. సో రెడ్ బుక్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ పేర్లలో జోగి రమేష్ పేరు కూడా ఒకటి ఉంది అనేది కూడా అప్పుడు ఉంది. కానీ ఇక్కడ కాకపోతే ఒకటే కనిపిస్తుంది, మన అలాంటి వాళ్ళం అనుకున్నట్టుగా ఈ మాఫియాలు అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళకి అటు ఇటు కూడా సంబంధాలు ఉండటము, ఎవరికి ఉపయోగపడ్డారు అన్నది కూడా తెలియనంత ఒక పరిస్థితి ఏర్పడుతుంది. తప్పకుండా ఇది ఒక సీరియస్ ఛార్జ్ షీట్ కోర్టులో ఇంత విస్తృతంగా సమర్పించినప్పుడు జోగి రమేష్కు లిక్కర్ వచ్చు తప్పకుండా బిగుసుకుందనే భావించాలి. ఏదో 2 వీలర్ మీద వెళ్తుంటే పట్టుకున్నారు. అవునండి, అవును. అదిగో ఆయన మాజీ మంత్రిని అది అన్నారు, కొంత నిరసన డ్రామా బాగా నాటకీయంగానే ఆయన అరెస్ట్ చేశారు. ఆయన మీద నిఘా వేసి అంతకుముందు కూడా ఆయన ఇంట్లో ఏదో ప్రమాదం జరగడం ఇట్లాంటివి చాలా ఉన్నాయి జోగి రమేష్కు సంబంధించి. ఒక 60 ఘటనలు ఇప్పటివరకు జరిగాయి. కానీ ఇప్పటికీ అది ఒకటి దీనికి టార్గెట్ జోగి అనేది ఇప్పుడు పూర్తి అయినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావుకి ఈయనకున్న సంబంధాలు నిజంగా అంతకుముందు నుంచి సంబంధాలు ఉండి వాళ్ళు అంతకుముందు నుంచి వ్యాపారాలు చేస్తుంటే ఈ ప్రశ్నలన్నీ తప్పకుండా ఉత్పన్నం అవుతాయి కదా, ఈ సమయంలో ఎక్కడున్నారు ఇప్పుడు. అయితే ఒకటే ఇక్కడ అలాంటి వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారు, అలాంటి వాళ్ళకి టికెట్ ఎందుకు ఇచ్చారన్న ప్రశ్న వీళ్ళకి కూడా ఎదురవుతుంది. కానీ మూలాలు అంతకుముందు ఎక్కడున్నాయనే అనేది కూడా ఎలాగ ఉంటుంది కదా. కాబట్టి జోగి రమేష్కు కోర్టు బహుశా ఇస్తే రిమాండ్కి వాళ్ళు ఇస్తారు. ఎవరో నిన్నటి నుంచి అదిగో చూడండి ఆ 2 వీలర్ మీద అవునవును వెళ్తుంటే ఆపోజిట్ పోలీసులు వచ్చి కార్ అడ్డు పెట్టి అవును చాలా వెంటపడే నాటకీయంగానే పట్టుకున్నారు. అదిగో పూర్తిగా ప్రత్యక్షంగా పట్టుకొని ఆయన చెయ్యాలి, కోర్టు ముందు పెట్టాలన్న దాంతోనే చేశారు. ఆయన బహుశా అందులో నుంచి లేకపోతే ఇంకొక ప్రజల మధ్య మామూలుగా నాయకులు ఏం చేస్తారంటే ప్రజల మధ్యలో ఉంటే అక్కడ కొంత ఇదిగా ఉంటుందని చూస్తారు. ఈయన విడిగా వెళ్తున్నప్పుడే పట్టుకున్నారు. దీని మీద నిన్న వాళ్ళు నిరసనలు కూడా తెలిపారు. ఐ థింక్ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి
రాంబాబు పేరుని నాని మాట్లాడారు, మీరు ఆయన మీద కావాలని కక్ష కట్టి ఇదంతా చేస్తున్నారని. అవన్నీ వాళ్ళు కోర్టులో చూసుకోవాల్సిందే కానీ ఇంకోటి కాదు. రెండవది వాళ్ళ నివాసం దగ్గర ఇబ్రహీం పట్టణం ఆ పరిసరాల్లో ఇది జరిగిందని కూడా వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఎలా వాళ్ళు కౌంటర్ చేస్తారు? బెయిల్ తెచ్చుకుంటారా? ముందస్తు బెయిల్ ప్రశ్న లేదు, ఎందుకంటే ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు కాబట్టి బెయిల్ కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు. అంతకుముందు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. అలాగే దానికి ఇదిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి వాంగ్మూలం ఇచ్చాడని ఒక మాట చెప్పారు ఇదివరకు. అవన్నీ నిజమైతే వాళ్ళ దగ్గర పక్క ఆధారాలు అవి ఉండాలి. ఒక దశలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన మీద ఆయన డ్రైవర్తో చెప్పించారని వీళ్ళు అన్నారు. సో ఇలా ఇంకా ఒక ఆయన ఉన్నాడు కదా కేసిరెడ్డి, విజయసాయి రెడ్డి మీద కూడా ఇంటి మీద కూడా ఈడీ జరిపించారు. సో పెద్ద నెట్ వల పన్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. బహుశా ఈ జోగి రమేష్ది ఇది తాజా. ఇక్కడ ఒక చిన్న తేడా ఏమంటే రాజ్ కేసిరెడ్డి వాసుదేవరెడ్డి వాళ్ళు అదేమో గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు జరిగిన చీప్ లిక్కర్ పేరుతో నాకు ఇవన్నీ అమ్మి తీసుకున్నారు, లేకపోతే ఇదేది దానికి జీపే లాంటివి వాడకుండా అన్ని క్యాష్లోనే తీసుకున్నారు, డబ్బు తరలించారని. జోగి రమేష్ది చాలా ఆసక్తికరంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి సొంత జిల్లాలో మదనపల్లి లాంటి ముఖ్యమైన కేంద్రంలో నకిలీ మద్యం మీరే చేశారు అని వీళ్ళు ఆరోపించటం. ఇప్పుడు వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటి? మీ వాళ్ళది మా మీదకి తోస్తున్నారని. వీళ్ళ ఆరోపణ ఏంటి? మీది పట్టుబడితే మా మీదకి తోస్తున్నా కాదయా, వాళ్ళు ముందు నుంచి మీ వాళ్ళే, అంతకుముందు కూడా మీరు వ్యాపారం చేశారు అని చెప్తున్నారు. ఇంకా కోర్టు ఏం చెప్తుందో మనం సార్ అంటే బెయిల్ వేరు, కేసు వేరు. బెయిల్ రావడం ఓకే, దాని మీద సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మనం మాట్లాడవచ్చు. సార్ సార్ టీబీజేపీలో ముసలం బండికి రామచంద్ర వంత, అరవింద్ నో కామెంట్స్, రేవంత్తో డీలు, సిరిసిల్లలో బీఆర్ఎస్ బీజేపీ ఫైట్ చాలా అనమాట. బండి సంజయ్ మీద నిన్న కూడా మనం మాట్లాడాం, బై బండి సంజయ్ అని. అంటే బండి సంజయ్ అలాగే ఎట్లాగో నీట్ లీక్ అయింది కాబట్టి ఆ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళిద్దరికి ఏదైనా ఉద్వాసం చెప్పాలని ఒకటి ఉంది, జాతీయ స్థాయిలో కోరిక అనేది ఒకటి ఉంటే, ప్రత్యేకించి బండి సంజయ్ విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు చాలా భారీ ఎత్తునే ఆందోళన చేస్తున్నారు. కేటీఆర్ గట్టిగా అడిగారు. నిన్న సిరిసిల్లలో యుద్ధమే జరిగింది. దాదాపు ఇద్దరు ఒకే సమయంలో రావడంతో బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు భారీగా ఆందోళనకు రావడం, పోలీసులు అడ్డుకోవాలని ప్రయత్నించిన. అప్పుడే మీ హయాంలో ఇంతమంది అయితే అప్పుడు ఏం చేశారు అది ఇదని గత ప్రభుత్వంలో అంటే రేవంత్ రెడ్డి రాకముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన కొన్ని ఘటనలు తీసుకొని బీజేపీ వాళ్ళు పోటాపోటీగా ఆందోళన చేయడం, దీంతో సిరిసిల్ల కాస్త బగ్గుమన్నటువంటి పరిస్థితి నిన్న జరిగింది. అది కొనసాగుతుంది. ఇది బయట మిగిలిన మహిళా సంఘాలు, వామపక్షాలు అందరూ కూడా దీని మీద తీవ్ర నిరసనగా ఉన్నారు. కానీ ఈ విషయంలో బీజేపీ వైఖరి ఎలా ఉంటుంది అనే ప్రశ్న చూస్తే బీజేపీలో భిన్నాభిప్రాయాలు, భిన్న స్వరాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న మాట్లాడుతూ ఆయన బండి సంజయ్ విషయంలో ఎందుకు మీరు ఇంత రభస్ చేస్తున్నారు, కావాలని కుట్రపూరితంగా ఇదంతా చేస్తున్నారు, బండి సంజయ్ ఎందుకు రాజీనామా చేస్తాడు, కవిత అరెస్ట్ అయితే కేటీఆర్ రాజీనామా చేశారని నేను కౌంటర్ పోజింగ్. అక్కడ ఆరోపణ ఆమె మీద వచ్చింది, వాళ్ళు చేశారు. అదే ఒకవేళ వాళ్ళు ఛార్జ్షీట్లో పేర్లు పెట్టి ఉంటే అప్పుడు ఏం జరిగింది. ఇక్కడ కేసు అది కాదు కదా. ఇక్కడ ఈయన కూడా రాజకీయంగా ప్రభావం పలుకుబడి ఉపయోగించే ప్రయత్నం చేశాడన్నది ఈయన మీద ఆరోపణ. కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వ్యవస్థ అధికారికంగా బీజేపీ